కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్ర యుద్ధము హస్తినాపుర సింహాసనము కోసము కౌరవులు పాండవుల మధ్య జరిగిన పోరు. ఈ యుద్ధము కురుక్షేత్రం అనే ప్రదేశంలో జరిగినది. ఇది ఇప్పటి హర్యానా రాష్ట్రంలో కలదు. ఇక యుద్ధము గురించి తెలుసుకుందాం. కౌరవులకు సైన్యాధ్యక్షుడిగా భీష్ముడు, పాండవులకు సైన్యాధ్యక్షుడిగా ధృష్టద్యుమ్నుడు, శ్రీకృష్ణుడు పాండవుల తరఫున అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. యుద్ధానికి ముందు ఇరుపక్షాల తరఫున 4 సార్లు శాంతి రాయబారాలు జరుగుతాయి. కానీ అన్నీ విఫలమైపోతాయి. కురుక్షేత్ర యుద్ధము 18 రోజులు జరిగినది. యుద్ధము ప్రారంభమయ్యే 1వ రోజు శ్రీకృష్ణుడు అర్జునుడికి జరిగిన సంభాషణే భగవద్గీత. ఇది ధర్మము, నిస్వార్థత మరియు మోక్ష మార్గాన్ని సూచిస్తుంది. ఈ భగవద్గీత ఉపదేశించిన రోజునే మనము గీతా జయంతిగా పాటిస్తాము. డియర్ వ్యూవర్స్, ఈ కంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయగలరు మా అంత యువన్ ఛానల్ను.